కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ఎక్కడెక్కడ ఉన్న వారికైనా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం కావడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ గోవిందరాజు 9703930797. తులారాశి జాతకులు జూలై మాసంలో 16వ తేదీ బుధవారం తిథి అండి. ఈ రోజున రాత్రి 9 గంటల తర్వాత పక్కాగా జరిగేది ఇదే. ఏం జరగబోతుంది, వీరికి ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము. మీరు అందరినీ సంతోషంగా చూస్తారు, అందరినీ సంతోషపెట్టేలా ఉంటారు, అలాగే మాట్లాడతారు. అన్ని బంధాల పట్ల విలువను కలిగి ఉంటారు. ఎవ్వరిని ఒక్క మాట అనరు. అన్నా సరే వీరి మనసే నొచ్చుకుంటుంది. చాలా మర్యాదగా ఉంటారు. దానగుణం ఎక్కువ. దాన ధర్మాలు చేస్తుంటారు. ఇతరుల పట్ల కూడా ప్రేమానురాగాలుంటాయి. ఇతరులకు సహాయపడుతుంటారు. ఎవరైనా ఏదైనా చిన్న ఆపదలో ఉన్నా సరే వారి వద్దకొచ్చి మాట మాత్రమే కాకుండా ఆర్థికంగా కూడా సహాయం చేస్తుంటారు. ఇక ఈ సమయంలో మీకు దూర ప్రయాణం కలిసొస్తుంది. ఈ రోజున దూర ప్రయాణాలు చేయడానికి ఎక్కువ ఇష్టపడుతుంది మీ మనసు. ఇతరులతో సంతోషంగా ఉండాలని, దూర ప్రయాణాలకు వెళ్లాలని ఉద్దేశించుకుంటారు. ఈ రాశి వారికి ఈ సమయంలో విదేశీ అవకాశాలు రావచ్చు. తూర్పు వైపుగా ప్రయాణిస్తే ఈ రోజు కలిసొస్తుంది. భార్యాభర్తల మధ్య గొడవలు, తగాదాలు ఏది ఉన్నా కూడాను అవి ఈ రోజున కొలిక్కి వచ్చేస్తాయి. దాంపత్య జీవితం చాలా సంతోషంగా మారుతుంది. ఇక ఈ సమయంలో డబ్బు మీకు అనుకూలంగా ఉంటుంది. డబ్బు విషయంలో ఏ పని చేసినా బలపడతారు. దోషాలన్నీ తొలగిపోయి సంపాదించే మార్గాలు రాబోతున్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఎవరు చేస్తున్నారో వారికి చక్కగా కలిసొచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రోజున రాత్రి 9 గంటలు తరువాత ఒక శుభవార్త వినబోతున్నారు. ఉద్యోగస్తులకు బాగా కలిసొస్తుంది. అలాగే ఎవరైతే ప్రమోషన్స్ అందుకోవాలని అనుకుంటున్నారో ఈ వార్తను కూడా అందుకోబోతున్నారు. ఈ రాశి వారు ఈ రోజున ఎంతో ఉత్సాహంగా ఉంటారు. మీ ప్రవర్తన అందరినీ ఆకట్టుకుంటోంది. మీ యొక్క స్నేహితులకు కూడా సహాయం చేస్తుంటారు. ఆర్థిక లాభాలు చేకూరబోతున్నాయి. కాబట్టి ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో మీ కొత్త ఆదాయ మార్గాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నాయి. మానసిక ప్రశాంతత కోసం టెన్షన్ వదిలేయండి. విజయాలన్నీ మీ సొంతం కాబోతున్నాయి. సృజనాత్మకంగా కలిగే అలవాట్లు మీకు విశ్రాంతిని ఇస్తాయి. కొత్త పరిచయాలు కూడా ఈ సమయంలో ఏర్పడబోతున్నాయి. మీ పిల్లలతో ఎక్కువగా సమయాన్ని గడుపుతారు. ఇది మీకు సంతోషాన్ని కలగచేస్తుంది. మీరు ఊహించని వారి నుంచి డబ్బు కూడా అందుకుంటారు. ఖర్చులు నియంత్రణలో ఉంచుకోవడం వల్ల కుటుంబ సభ్యుల యొక్క సంతోషాలు, సరదాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా చక్కటి ఫలితాలు పొందుకోబోతున్నారు. ఫ్రెండ్స్, చూశారు కదా, నిత్యము ఈ రాశి జాతకులకు శివారాధన ఎంతో మేలు కలగచేస్తుంది. స్తోమతకు తగ్గట్లుగా పేదవారికి తప్పకుండా దాన ధర్మాలు చేయండి. అంతా మంచి జరుగుతుంది.